ఒక చిన్న లవ్ స్టోరీ చెప్తా గైస్, వింటారా? హీరో పేరు ఆదిత్య. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు. స్టడీస్లో యావరేజ్ స్టూడెంట్. అలా లైఫ్ నార్మల్గా రన్ అవుతూ ఉంటుంది. ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. సడన్గా ఇంట్లో ఎవరో ముగ్గురు. అక్కడ ఒక అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. తను చూడడానికి ఏంజెల్ లాగా ఉంది, వైట్ డ్రెస్లో. ఆదిత్య తనని చూడడం అదే ఫస్ట్ టైం. అప్పుడే అమ్మ పిలుస్తుంది. ఆదిత్య, వెళ్ళి వచ్చిన గెస్ట్స్కి టీ ఇవ్వు. ఆదిత్య అక్కడ ఉన్న ఆంటీకి ఇంకా పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిలకి టీ ఇస్తాడు. ఆ ఏంజెల్కి టీ ఇచ్చేటప్పుడు ఆదిత్య హార్ట్ బీట్ రేజ్ అవుతూ ఉంటుంది. టీ తీసుకో అని అంటాడు. ఆ అమ్మాయి థ్యాంక్స్ అని చెప్పి చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఆంటీ నన్ను పిలిచి, ఏం చదువుతున్నావు బాబూ? బీటెక్ సెకండ్ ఇయర్ ఆంటీ అని చెప్తాడు. ఆంటీ ఏంటి అత్త అని పిలువు. మా అమ్మాయి జాను కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, అలా అయితే తన పేరు జానునా అంటే నాకు మర్దలవుతుందన్నమాట అని అనుకుంటాడు. ఆదిత్య రూమ్ లోపలికి వెళ్ళి హ్యాపీగా తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు, నాకు మరదలవుతుంది అని. కొంచెంసేపు తర్వాత రూమ్లోకి జాను వాళ్ళ సిస్టర్ పూజ వస్తుంది. హాయ్ భావా, నా పేరు పూజ. మా అక్క ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జర్ ఇస్తారా అని చెప్తుంది. హా, అక్కడే ఉంది చూడు అని చెప్తాడు. పూజ ఆదిత్య రూంలోనే వాళ్ళ అక్క జాను ఫోన్కి ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోతుంది. సడన్గా జాను ఫోన్కి కాల్ వస్తుంది. ఆదిత్య వెళ్ళి చూస్తాడు. కాంటాక్ట్ నేమ్ మై పర్సన్ అని చూసి షాక్ అయిపోతాడు. ఎవరు ఆ పర్సన్? నెక్స్ట్ పార్ట్లో చెప్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.